శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కాలనేమి సంహారం. భయాతురులైన దానవులకు అభయమిచ్చే మాధవుని జయింపలేనని తెలుసుకున్న ఆ కాలనేమి మాయ పన్ని చికిత్స చేయకుండా ఉపేక్షించిన జబ్బు మాదిరి తన శరీరాన్ని పెంచసాగాడు. ఓ నారద, అలా దేహాన్ని పెంచి చేతికందిన దేవతలను అందరినీ వారు యక్షులు కానీ కిన్నెరలు కానీ ఒడిసి పట్టుకుని తన కొండ గుహలాంటి నోటిలో వేసుకోసాగాడు. ఆ సంరంభంలో వాడు రాక్షసుల సహాయంతో ఇంద్రచంద్ర సూర్యాదులతో సహా దేవతలందరినీ చేతిలో ఆయుధమంటూ ఏదీ లేకపోయినా కాళ్లతో చేతులతో గోళ్లతో మర్దించ మొదలుపెట్టాడు. వాడి దేహం ప్రళయ కాలాన భూమి ఆకాశాలను భస్మం చేసే కాలాగ్ని చక్రంలా దుర్నిరీక్షంగా వెలిగిపోసాగింది. ఆ విధంగా దిక్కులన్నింటినీ ఆక్రమిస్తూ పెరిగిపోతున్న ఆ ప్రబల శత్రువు దేహాన్ని చూసి దేవగంధర్వ యక్ష సిద్ధ సాధ్యాదులు సకల దేవతలు భయంతో వణికిపోతూ ఎటు పడితే అటు పారిపోసాగారు. కాగా గర్వంతో కనులు కానని దైత్యులు ఆనందంతో గంతులేస్తూ సర్వదేవారాధ్యుడైన ఆ శ్రీహరి మీద తమ తమ శస్త్రాస్త్రాలు వర్షించి ఆయన యశస్సును కలంకితం చేసేందుకు ఉపక్రమించారు. కాలనేమి అండతో మయుడు బలితో కలిసి అలా విజృంభించే ఆ రాక్షసులను చూసి క్రోధార్ణ నేత్రాలతో నిప్పులు వర్షిస్తూ సారంగధనస్సు ఎక్కుపెట్టి శత్రు హృదయాలను చీల్చి చెండాడే పిడిగుళ్లాంటి బాణాలు పుంఖానుపుంఖాలుగా ఆ శ్రీహరి గుప్పించి రథగజ హయాల సహితంగా ముంచివేశాడు. ఆయన చూపులకే శత్రువుల తేజం హరించుకుపోయింది. గుమ్ములు గట్టి మేఘాలు పర్వతాన్ని కాలదండాల్లాంటి అర్ధచంద్ర బాణాల ధాటికి ఓర్వలేక భయాతురులై మయుడు బలి మొదలైన వారంతా వెనుకకు తగ్గి నూరు నోళ్లతో భీభత్సం సృష్టిస్తున్న కాలనేమిని ముందుకు పంపారు. వాడు బొబ్బలు పెడుతూ లోకేశ్వరుడైన కేశవుని సమీపించాడు. నడిగొండలాగా గద ఎత్తుకొని తన మీదకు వస్తున్న కాలనేమిని చూసి ధనుస్సును వదిలి హరి చక్రం పట్టి నిలబడ్డాడు. దైత్యవృక్ష మూలోచ్ఛేదకుడైన ఆ ప్రభువును చూసి చాలాసేపు వికటాట్టహాసం చేసి ఆ రాక్షసుడు మేఘగర్జన స్వరంతో ఇలా అన్నాడు: వీడే రాక్షసలోకానికంతా గుండెదిగులుగా పరిణమించిన మహాకోపిష్టి శత్రువు. వీడే మధువును సంహరించాడు. హిరణ్యాక్షుణ్ణి పొట్ట పెట్టుకున్నాడు. పుష్పపూజల కోసం కలవరించేవాడు. ఈనాటికి నా ఎదుట పడ్డాడు. ఇక ఈ కలుడెక్కడికి బతికిపోగలడు? తిరిగి ఈ రాజీవాక్షుడు తన ఇంటికి పోజాలడు. నా ముష్టిఘాతాలకు నొగ్గు నూచమైపోయే వీడి సర్వాంగాలను దేవతల భయవిహ్వల నేత్రాలతో చూచే గడియ ఆసన్నమైంది. ఈ గడియతో వీడి పని సరి అంటూ పెదవులు కంపిస్తుండగా పండ్లు పటపటా కొరుకుచూ ఆ కాలనేమి దైత్యుడు మహేంద్రుడు పర్వతం మీద వజ్రాన్ని ప్రయోగించినట్టు తన ప్రచండ గదాదండాన్ని గరుడుని మీదకి విసిరివేశాడు. ఆ భయంకరమైన గద మీదకి మధుసూదనుడు తన చక్రాన్ని వదిలి దాన్ని ముక్కలు గావించాడు. గదను భగ్నం చేసి ఆ చక్రం వేగంతో వాడి పెనుబాహువులు రెండూ నరికివేసింది. బ్రహ్మాండమైన చేతులు రెండూ తెగిపోవడంతో ఆ దుష్టుడు ఎర్రగా మండిపోతున్న పర్వతంలా మరొక వ్యక్తిలా కనిపించాడు. అంతటితో కోపం తీరక రాక్షసాంతకుడు చక్రంతో వాడి తలను పండిన తాటికాయలాగా నరికి నేల మీద పడగొట్టాడు. అలా చేతిలో తల తెగ మొండి తాటి చెట్టులాగా కబంధ మాత్రుడుగా మిగిలిన ఆ మహాదైత్యుడు చలించని మేరు పర్వతంలా నిలిచాడు. అలా నిలిచిన వాడి మొండాన్ని గరుత్మంతుడు తన వక్షోభాగంతో నెట్టివేయగా ఇంద్రుడు బలని వజ్రంతో ఆకాశాన్ని నుంచి భూమి మీదకు పడదోసినట్టు ఆ కాలనేమి నేల మీద పడిపోయాడు. అలా తమ ప్రథమ సేనాధ్యక్షుడు హతుడు కాగా దేవసేనుల చేతిలో చావు దెబ్బలు తిని శేషించిన దైత్యులు కట్టుబట్టలతో సహా వదిలి ప్రాణరక్షణకై పారిపోయారు. ఒక్క బాణాసురుడు మాత్రం యుద్ధభూమిని వదిలి వెళ్ళలేదు. పులస్య వచనం. ఓ నారద, బాణుడు యుద్ధభూమికి తిరిగి రావడంతో ఇతర దైత్యవీరులు కూడా తమ తమ శస్త్రాస్త్రాలతో యుద్ధోత్సాహులై తిరిగి వచ్చారు. మహా తేజస్వి అయిన విష్ణువు బాణుడు అజేయుడని తెలుసుకుని దేవతలతో తలపడగా తను అంతర్ధానమైపోయాడు. జనార్దనుడు వెళ్ళిపోవట తెలుసుకున్న శుక్రాచార్యుడు ఆనందంతో, ఓ బలి, గోవిందుడు దేవతలను వదిలి వెళ్ళాడు. ఇది మంచి అవకాశం. నీవు విజృంభించి వారిని జయించమని బలిని ఆదేశించాడు. పురోహితుని మాటలకు సంతోషించి ఆ బలి దైత్యుడు గద తీసుకుని దేవతల మీదకు విరుచుకుపడ్డాడు. బాణుడు తన 1000 చేతులతో పెక్కు ఆయుధాలు ఉపయోగించి వేలాది దేవతలను సంహరించాడు. మయాదానవుడు తన మాయను విస్తరించి నానా రూపాలు ధరించి దేవ సైన్యాన్ని చిందరవందర చేశాడు. విద్యుజ్జిహ్వుడు, పారిభద్రుడు, వృషపర్వుడు, శతాక్షుడు, విరూపాక్షుడు, విక్షరుడు మొదలగు వీరులంతా దేవసైన్యాన్ని చెండాడసాగారు. ఇలా దానవుల చేత పరాజితుల ఇంద్రాది దేవతలంతా విష్ణువు లేకుండుట చూసి వెనుకంజ వేశారు. అలా విరిగిపోయిన దేవసైన్యాన్ని బలి బాణాదులు వెన్నంటి తరిమివేశారు.
ముల్లోక విజయానికి సన్నద్ధులైన ఆసురుల దెబ్బలకు తాళలేక దేవతల స్వర్గాన్ని వదిలిపెట్టి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. అలా ఇంద్ర సమేతులై దేవతలు బ్రహ్మ నెలవు వెళ్లడంతో పుత్ర మిత్ర బంధు పరివారంతో సహా బలి నిష్కంటకమైన స్వర్గానికి అధిపతి అయ్యాడు. ఓ నారద, ఇంద్రపీఠాన్ని కైవసం చేసుకుని బలి ఇంద్రుడయ్యాడు, బాణుడు యముడయ్యాడు, వరుణుడుగా మయుడు, చంద్రుడుగా రాహువు, అగ్నిగా హ్లాదుడు, సూర్యుడిగా స్వర్భానుడు ఆయా అధికారాలు చేజిక్కించుకున్నారు. బృహస్పతి స్థానానికి శుక్రుడు. తక్కిన అధికారాలు ఇతర దైత్యులకి. 5వ కలిద్వాపరయుగాల సంధికాలంలో ఆ భయంకరమైన దేవాసుర సంగ్రామం జరిగి బలి చక్రపదవిని అలంకరించాడు. సప్తపాతాళాలు భూర్భువస్సువరాది త్రిలోకాలు వశంగావించుకుని దశలోకాధిపతిగా విఖ్యాతి పొందాడు. స్వర్గసింహాసనాన్ని అధిరోహించి ఎనలేని దుర్లభ సౌఖ్యాలు అనుభవించాడు. విశ్వావసు మొదలైన గంధర్వులు గానం చేస్తుంటే తిలోత్తమాదిగా గల అప్సరసలు నాట్యం చేసేవారు. యక్ష కిన్నర విద్యాధరులు వివిధ వాద్యాలు మేళవించి ఆ బలి రాజేంద్రుని సంతోషపెట్టేవారు. పాలకునికి ప్రహ్లాదుని ఉపదేశం. అలా దైత్యేశ్వరుడైన బలి వివిధ స్వర్గభోగాలు అనుభవించి ఒకనాడు తన పితామహుడు పరమభాగవతుడు ఒక ప్రహ్లాదుని మనసారా స్మరించాడు. మనముడు స్మరించినంతనే ఆ అసురోత్తముడు పాతాళం నుంచి త్వరగా స్వర్గానికి చేరుకున్నాడు. అలా వచ్చిన తాతగారిని చూడగానే బలి సింహాసనం దిగి 2 చేతులా జోడించుకుని ఆ మహనీయునికి సాష్టాంగపడి మొక్కాడు. చరణాల కడపడి ఉన్న ఆ మహావీరుని ప్రహ్లాదుడు ప్రేమతో లేవనెత్తి కౌగిలించుకుని శ్రేష్టమైన ఆసనం మీద కూర్చున్నాడు. సుఖోపవిష్టుడైన పితామహుని చూసి బలి ఇలా అన్నాడు. పితామహ, తమ అనుగ్రహం వల్ల నా బలాధిక్యత ప్రదర్శించి ఇంద్రరాజ్యాన్ని సంపాదించాను. అలా గెలిచిన ఈ త్రిలోక రాజ్యాన్ని తమరు అనుభవించండి. నేను భృత్యుడనవుతాను. తమ చరణాబ్జ పూజ చేస్తూ తమ ఉచ్ఛిష్టాన్నం భుజిస్తూ జీవించగలిగితే నా అంతటి భాగ్యశాలి మరొకడు ఉండబోడు. ప్రభు, తమబోటి మహనీయుల సేవలో గలుగు తృప్తి సార్థకత్వం ఈ రాజ్యపాలనలో నాకు కలగడం లేదు. ఓ ద్విజోత్తమ, అలా బలి పలికిన మాటలు విని ప్రహ్లాదుడు ధర్మ కామార్థ సాధకాలైన వాక్యాలు చెప్పాడు. చిరంజీవి, నేనాడు బంధుమిత్రుడు పరివారంతో నిష్కంటకంగా సకల విధాలైన రాజభోగాలు అనుభవించి సకల గౌరవాలు పొంది యథేష్టంగా దాన ధర్మాలు చేశాను, పుత్రుల్ని కన్నాను. ఆ భూలోకాధిపత్యాన్ని వదిలి ఇప్పుడు యోగ సాధనలో ఉన్నానయ్యా. నీవు నాకు సమర్పించిన ఈ రాజ్యాన్ని తిరిగి నీకు ఇస్తున్నాను. ఇదే విధంగా పెద్దలను సేవిస్తూ నీవు ఈ రాజ్యాన్ని పరిపాలించు. అలా అని తన కుడి చేతితో మనమని చేయి పట్టుకుని తిరిగి అతను ఇంద్రసింహాసనం మీద కూర్చుండబెట్టాడు. నారద, ఆ బలి మహేంద్రుని సర్వరత్నభూషితమైన సింహపీఠం మీద కూర్చుని మఘవని వలె ప్రకాశించాడు. అలా సింహాసనం మీద కూర్చుని చేతులు జోడించి మేఘ గంభీర స్వరంతో తాతగారిని ఇలా అడిగాడు. తాత, ముల్లోకరాజ్య పరిరక్షణ చేస్తూ ధర్మార్థ కామమోక్ష సాధకాలైన కర్తవ్యాలు ఏ విధంగా నేను అనుష్ఠించాలో దయచేసి ఆదేశించండి. ఆ మాటలు అందుకుని శుక్రాచార్యుడు కూడా, ఓ మహాభుజ, యోగ్యమైన కర్తవ్యం ఉపదేశించండి అంటూ ప్రహ్లాదుని అర్థించాడు. బలి శుక్రుల అభ్యర్థన ఆలకించి ఆ భాగవత దైత్యుడు ధర్మార్థయుక్తమైన ఉత్తమ ఉపదేశం ఇచ్చాడు. వత్స, రాజువైన నీవు భవిష్యత్తులో నిలిచి లోకానికి హితం కలుగజేసే కార్యాలు చేయదగదువు. ధర్మానికి విరుద్ధం కాని విధంగా ధనమార్జించము. కామ్య సాధనం ఎల్లరకు అనుకూలంగా ఇహపరాల్లో శ్రేయం కలిగే విధంగా ఆచరించు. ఓ మహామతి, అడుగడుగునా శ్లాఘించబడినట్టు కీర్తి కలుగునట్టు అపయశస్కరం కాని విధంగా కర్మాచరణం చేయము. ఉత్తములకు వారు తమ తమ ఇండ్లలో వృద్ధులు, మిత్రులు, చుట్టాలు, జ్ఞాతులు, గుణవంతులు, బ్రాహ్మణులు గౌరవించబడుటకు పేరు ప్రతిష్టలు కలుగుటకే సిరి సంపదలను కాంక్షిస్తారు. అర్ధహీనులను ఆదుకొనుటకే అర్ధోపార్జనం చేస్తారు. కాబట్టి పుత్ర, నీ రాజ్యంలో ఉత్తమ కలుజులు, యోగ్యులకు తదితరులు నిశ్చింతగా నివసించుటకు తగిన ఉత్తమ కార్యాలు చేస్తూ నీ యశస్సు దశ దిశలా వ్యాపించినట్టు నడుచుకొనము. ఎల్లప్పుడూ భూమి బ్రాహ్మణులతో అలంకరించబడి క్షత్రియులతో పరివృత్తమైన సస్య సమృద్ధమై సేవాభావం గల వారితో కలకలలాడుతూ ఉన్నప్పుడే దాన్ని పరిపాలించు రాజులకు అభివృద్ధి. కనుక రాజుకు రాజ్యానికి కళ్యాణం కలిగించే పవిత్ర యజ్ఞయాగాదులు ఉత్తములు శృతి శాస్త్రవేత్తలు చేయనట్టు, వారు దివ్యమైన క్రతువులు తపస్సులు చేయనట్లు విప్రులకు అనుకూలమగు వాతావరణం నెలకొల్పము. యజ్ఞాగ్ని ధూమం వల్లనే రాజులకు శాంతి సౌఖ్యాలు కలుగుతాయి. కనుక ఓ బలి, నీ రాజ్యంలో నీ అనుజ్ఞతో ఎల్లెడలా తపస్సంపన్నులు యజనం, యాజనం, అధ్యాపనం చేసే విప్రోత్తములు పూజార్చనలు అందుకొనున్నట్లుగా యత్నించము. శస్త్రోపజీవులకు క్షత్రియులు వేదాధ్యయనం, యజ్ఞాలు చేస్తూ వదాన్యులై ప్రజాపాలనం చేయనట్లు ప్రోత్సహించము.
వాణిజ్య ప్రవీణులకు వైశ్యులు దాతలై యజ్ఞాధ్యయనాలు చేస్తూ వ్యవసాయం పశుపాలన చక్కగా నిర్వర్తించినట్టు జాగ్రత్త వహించము. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు వారి ధర్మ నిర్వహణతో సేవా సహకారాలు అందిస్తూ నీ ఆజ్ఞానుసారులై శూద్రులు మెలిగినట్టు చూసుకొనుము. చతుర్వర్ణాల వారు తమ తమ ధర్మాలు చక్కగా ఆచరించిన నాడు ధర్మవృద్ధి కలుగుతుంది. ధర్మవృద్ధితో రాజులకు అభ్యుదయం చేకూరుతుంది కనుక నీ రాజ్యంలోని వారంతా స్వధర్మ నిరతులగినట్టు పాటుపడము. ధర్మహానియే రాజహానికి హేతువని పెద్దల నిర్ణయం. తన పౌత్రునికి ఇలా హితోపదేశం చేసి ఆ మహనీయుడు ముగించాడు. ఓ నారద, ఆ బలిచక్రవర్తి తమ ఆదేశం తలదాల్చుతానని చేతులు జోడించాడు అని పులస్త్యుడు నారదునికి వివరించాడు. ఓం శాంతి శాంతి శాంతి.